వెల్కమ్ టు వార్త. నేను దేవా. హైదరాబాద్లో వర్షం దంచి కొడుతుందనే చెప్పాలి. గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. అంటే ఉదయం పూట ఎండ విపరీతంగా వస్తుంది. అలాగే సాయంత్రం దానికి తగ్గట్టుగా కూడా ఆ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఇదే విధంగా అంటే దాదాపు గత 2 రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి. గత రాత్రి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికైతే మాత్రం హైదరాబాద్ నగరం అంతా అల్లకల్లోలమైందనే చెప్పాలి. అదేవిధంగా అటువైపు పలు కాలనీల్లో కూడా ఆ వర్ష బీభత్సం ఉంది. అంటే అటువైపు కాలనీల్లోని చిన్న చిన్న గల్లీలు కూడా ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమయ్యాయనే చెప్పాలి. అదేవిధంగా అంటే దాదాపు ఈరోజు కూడా ఉదయం నుంచి కూడా ఎండ బీభత్సంగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అదేవిధంగా అంటే సుమారు 3:30-4 గంటల మధ్యలో కనుక వర్ష బీభత్సం మొదలైందనే చెప్పాలి. ఎడతెరిపి లేకుండా 2 గంటల పాటు హైదరాబాద్ నగరం అంతా కూడా వర్షం దంచి కొట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాలు అంటే ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అటువైపు పంజాగుట్ట అయితేనేమి, ఖైరతాబాద్ అయితేనేమి, బిట్స్ అయితేనేమి, అటువైపు లకడికప్పులు, అలాగే నాంపల్లి, ఇవన్నీ కూడా అంటే దాదాపు పలు కాలనీల్లో కూడా ఇళ్ళన్నీ కూడా నీట మునిగాయనే చెప్పాలి. దీంతో రహదారులు కూడా మొత్తం జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే అంటే ఇంకా 2 గంటల పాటు కూడా ఈ వర్ష బీభత్సం కొనసాగుతుందని ఇప్పటికే హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి అయితే చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే దాదాపు మనం గత రాత్రి చూసుకున్నట్లయితే కూడా దాదాపు 4-5 గంటల పాటు కూడా వర్షం దంచి కొట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా హుస్సేన్ సాగర్ వరద ఉధృతిని కూడా పరిశీలించారు. అదేవిధంగా మెదక్ ఎంపీ అయితేనేమి, మెదక్ ఎమ్మెల్యే అయితేనేమి, వీరందరూ కూడా ఎక్కడికక్కడ అటువైపు ప్రధాన ప్రతిపక్షాలు అయితేనేమి, అధికార పక్షం అయితేనేమి, మంత్రులు అయితేనేమి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంటే అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఆ వర్ష బీభత్సాన్ని కానీ పర్యవేక్షిస్తూ ఉండాలని కానీ ఇప్పటికే అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా ఉదయం పూట ఎండ కాస్తున్నప్పటికీ కూడా సాయంత్రం ఒక్కసారిగా వర్ష బీభత్సం మొదలవుతుంది. ఇదే విధంగా అంటే దాదాపు మనం చూసుకున్నట్లయితే గత రాత్రి కూడా అంటే అటువైపు ప్రధాన రహదారులన్నీ కూడా జలమయమైనవి చెప్పాలి. కొన్ని వాహనాలు కూడా ఈ వర్ష ఉధృతిలో కొట్టుకుపోయాయి. ఇదే విధంగా ఈ రోజు కూడా అంటే దాదాపు ఈ రోజు సాయంత్రం కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అటువైపు సెక్రటేరియట్ దగ్గర అయితేనేమి, అలాగే హుస్సేన్ సాగర్ దగ్గర అయితేనేమి, నెక్లెస్ రోడ్డు, వీటన్నిటిని కూడా అంటే ప్రధానంగా హైదరాబాద్లో అంటే ఐటీ సొల్యూషన్స్ అంటే ఐటీ కంపెనీలు ప్రధానంగా ఉండే చోట అయితే మాత్రం గచ్చిబౌలి అనే చెప్పాలి. గచ్చిబౌలి, రాయదుర్గం ఇవన్నీ కూడా తీవ్ర ఇబ్బందులు. అంటే అటువైపు ఈవినింగ్ టైంలో వెళ్ళి విధులు ముగించుకొని వస్తున్న సమయంలో ఈ వర్ష బీభత్సం ఒక్కసారిగా మొదలవడంతో అటువైపు ప్రయాణికులు అయితేనేమి, ఉద్యోగులు అయితేనేమి తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరో 2 గంటల పాటు కూడా ఇదే వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అటువైపు జిహెచ్ఎంసీ అధికారులు అయితేనేమి, హైడ్రా సిబ్బంది అయితేనేమి వీరందరూ కూడా ఎప్పటికప్పుడు నాలాల దగ్గర ఉండి మరి పర్యవేక్షిస్తున్నారు. అంటే వర్షపు నీరు రోడ్డుపై నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు కూడా వర్షపు నీరు నిల్వ లేకుండా నాలాల ద్వారా అటువైపు కాలువల్లోకి, మూసీలోకి వెళ్ళేటట్లు కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో 2 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరం అంతా కూడా వర్ష బీభత్సం కొనసాగుతున్నట్లు ఇప్పటివరకు మనకు అందుతున్న సమాచారం. కెమెరామెన్ శ్రీకాంత్, దేవా, వార్త, హైదరాబాద్.